మంచి అథెంటిక్ ఫ్లేవర్ఫుల్ మటన్ కబాబ్ రోల్ తినాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. మనకి ఢిల్లీలో గానీ, ముంబైలో గానీ, లక్నోలో గానీ ఇలాంటి దగ్గరే మనకి ఈ కబాబ్ రోల్స్ గానీ, సీక్ రోల్స్ గానీ చాలా ప్రత్యేకత. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్ని వేసుకొని మన ఇంట్లోనే చాలా సింపుల్ గా మంచి కబాబ్ రోల్ అయితే చేసుకోవచ్చు. మటన్ కూడా చాలా అంటే చాలా జ్యూసీగా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మటన్ బోన్లెస్ పీసెస్ తీసుకొని కుక్కర్లోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని బయటకు తీసి కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా, మటన్ మసాలా, కస్తూరి మేతి, కొత్తిమీర, బటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత దీన్ని సీక్ కబాబ్స్ గుచ్చుకొని ఒక తవ్వాలోని బటర్ వేసుకొని మెల్లిగా కబాబ్ ఫ్రై చేసినట్టు ఫ్రై చేయడమేనండి. ఆల్రెడీ మనం మటన్ హాఫ్ బాయిల్ చేసి పెట్టాం కాబట్టి కబాబ్ని ఎక్కువసేపు అయితే అవసరం లేదు. నార్మల్గా లైట్గా బ్రౌనిష్ వచ్చేటట్టు చేసుకుంటే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నాకు తెలిసి వైజాగ్లో నేను ఎక్కడా చూడలేదండి మటన్ కబాబ్ రోల్ అయితే. మీరు ఎక్కడైనా చూసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయిపోగానే ఈ టైప్ ఆఫ్ స్మాష్ చేసి ఎగ్స్ తీసుకొని మనకి రోల్కి అయితే సిద్ధం చేయాలండి. ఇంకో తవా తీసుకొని హాఫ్ బాయిల్ చేసిన రోల్స్ని తవా మీద బటర్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా క్రంచీగా టైప్లోని మనకి తయారయ్యేటప్పటికల్లా ఈ యొక్క రోల్ మీద మైనస్, నెక్స్ట్ టమాటో సాస్, కొంచెం ఆనియన్, క్యాబేజ్, క్యారెట్, కొత్తిమీర, ఇంకా మనం తయారు చేసుకున్న మటన్ కబాబ్ స్టఫ్ ని ఇట్లా వేసుకొని చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా, మ్యాంగో పౌడర్ ఉంటే మ్యాంగో పౌడర్ వేసుకొని ఇంకా రోల్ అయితే చుట్టేసుకోవడమేనండి. ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్, క్రంచీ అండ్ మటన్ కబాబ్ కాటి రోల్ రెడీ అవుతుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం చోటా ఫుడ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫిర్ మిలేంగే, బాయ్.